Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. Sri Venkatesh Chiladisham Sri Chastavakshan Sri Chetra Mandaram Srinivasam Mahamadi Tvoye Mata Chapita Tvayema Tvoye Bandhu Chasaka Tvayema Tvoye Vijay Mamadev Deva జై శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ ఫ్రీడమ్ ఇన్ ద మైండ్, ఫెయిత్ ఇన్ వర్డ్స్. అంటే మైండ్లో ఫ్రీడమ్ ఉండాలి, ఏదైనా చేయగలను దానికి ఎవరి ఇది ప్రోద్బలం ఉండకూడదు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయి. ఫెయిత్ ఇన్ వర్డ్స్ చెప్పేటప్పుడు మాత్రం నమ్మకంతో చెప్పి ఏ పనైనా చేస్తాను, చేసి తీరుతాను. మీ అవతల వాళ్ళకు మీ యొక్క ఫేస్లో ఫెయిత్, నమ్మకం కలగాలి. అప్పుడు దేంట్లో అయినా సక్సెస్ అవుతారు. దేంట్లో ఇన్ ద సెన్స్ మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ, టీచింగ్ ఫీల్డ్లో కానీ, తర్వాత ఫైనాన్స్ రంగంలో కానీ, తర్వాత ఇంకా అదర్ ఆస్పెక్ట్స్. నమ్మకం అనేది ఏదైతే ఉందో ఆ టైంలో మీరు పర్ఫెక్ట్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఫెయిత్ కనబడుతుంది వాళ్ళకి. ఎప్పుడైతే మీ ఫెయిత్ అనేది మీ ఫేస్లో కనపడిందో దే విల్ యాక్సెప్ట్ యువర్ ప్రోడక్ట్. సో అది ప్రతి దాంట్లో మీ యొక్క లక్ష్య సాధనకు కూడా ఉపయోగించవచ్చు. గ్యారంటీగా నేను సక్సెస్ అవుతాను, తీరుతానని ఫెయిత్ డెఫినెట్గా అందరికీ చెప్పచ్చు. మీకు అంత నమ్మకం ఉంటే ఫెయిత్ ఇన్ వర్డ్స్ చెప్పాలి. నేను తీరుతాను, నేను ఐ కెన్ డూ. నీట్లో 4th నాడు నీట్ ఎగ్జామ్లో నేను గలుగుతాను. ఐ విల్ గెట్ ర్యాంక్ 100%, నో డౌట్. ఎంత టఫ్గా ఇచ్చిన పేపరు ఐ విల్ అని బైపీసీ స్టూడెంట్స్ చెప్తారు. అదే ఎంపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ ఇప్పటి నుంచి ఆల్రెడీ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను చేయగలను, చేస్తాను. ఐ విల్ గెట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్, దట్స్ ఇట్. అంతే, దెర్ ఇస్ నో అదర్ థాట్. అట్లనే యాక్షన్లోకి దిగే ముందర ఫెయిత్ ఇన్ వర్డ్స్, ముందర మీకు నమ్మకం ఉంటేనే దట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఫెయిత్. అలానే ఫ్రీడమ్ ఇన్ మైండ్. మీరు ప్రిపరేషన్ చేయడానికి ఏదైనా సరే స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి, ర్యాండమ్గా. వాట్ ఎవర్ యూ వాంట్ టు విష్ యూ కెన్ గో ఫర్ దట్, రైట్? బట్ ఫ్రీడమ్, ఏదైనా స్వేచ్ఛ ఉండాలి. అయితే కనుక నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎలా చేయాలన్న కాకపోతే కొంత టైమ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. ఫిజిక్స్ కొంత, కెమిస్ట్రీ కొంత, బయాలజీ కొంత, ఈ విధంగా టైం డివిజన్ ఉండాలి. అదే మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్కి ఎంతెంత టైం చేయాలి. ఒకటే సబ్జెక్ట్ అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఒక్కొక్క 1 hour అలా ఇచ్చుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ కూడా యూ కెన్ ఒకటే దాని మీద ఫోకస్ చేస్తే ఈజీ క్వశ్చన్స్ మీద మీరు టైం ఇవ్వద్దు. ఒకటే దాని మీద బయాలజీ మీదనే మీరు స్కోరింగ్ చేయాలని ముందుకు వెళ్ళారనుకో, ఫిజిక్స్లో ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఐపీ బేస్ మీద ఉంటాయి క్వశ్చన్స్, అది చేయలేని పరిస్థితి వస్తుంది. సో అలాంటి టైమింగ్లో ఏంటంటే మీరు కొంత టైం తర్వాత మళ్ళీ ఫిజిక్స్కి రావాలి, కెమిస్ట్రీ. ఒకవేళ మీకు వచ్చినా కూడా ఇలా టైం ఒకటే దాని మీద స్పెండ్ చేయడం వల్ల మీకు వచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్నమాట. మీరు ఫిజిక్స్ అటెంప్ట్ చేయడానికి ఈజీ క్వశ్చన్స్ కూడా మధ్యలో మిస్ అయ్యడానికి అవకాశం. టైం, హౌ టు స్పెండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఇన్ మైండ్. మైండ్లో ఫ్రీడమ్ పెట్టుకొని పర్ఫెక్ట్గా చేయండి. ఎలాంటి టెన్షన్స్ రాకూడదు, భయాలు. లైఫ్లో కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ప్రతిదానికి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటే ఎగ్జామ్ ఎలా స్పాయిల్ అవుతుందో అలానే లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో ఫ్రీడమ్ ఇన్ మైండ్ అండ్ ఫెయిత్ ఇన్ వర్డ్స్. ఏది చెప్పినా చేయాలి. ఈ ఇయర్లో నేను బైక్ తీసుకోవాలి, ఈ ఇయర్లో నేను కార్ తీసుకుంటాను అంటే కార్ తీసుకోవాలి. ఫెయిత్ ఇన్ వర్డ్స్. డెఫినెట్గా ఈ ఇయర్లో నేను ఐ విల్ గెట్ గుడ్ జాబ్ తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, అవాంతరాలు వచ్చినా డోంట్ టెల్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శ్రేష్.